మరొక 48 గంటల్లో మిథున రాశి వారికి సిరుల వర్షం కురవబోతోంది. వీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతూ ఉంది. మీకు డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. మరొక 48 గంటల్లో మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, వీరికి ఏ విధమైన సిరుల వర్షం కురవబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం ప్రారంభించిపోయే పనులలో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులు ఆపదలు తొలగడానికి శ్రీరామ రక్ష స్తోత్రం చదివితే చాలా మంచిది. ప్రారంభించిపోయే పనులలో అప్రమత్తంగా ఉంటే మేలు. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్ని అయినా సరే మీరు ఎదుర్కొంటారు. మీ రంగాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు కనుక జాగ్రత్త. అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. మనోవిచారం కలుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అయితే అసలు సందేహమే లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ జీవితంలో మీరు చక్కటి అనుకూల వాతావరణం మీకు కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని చూస్తారు. ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఉన్న కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో తగిన విముక్తి అయితే దొరుకుతుంది. మీరు కోరినది ఏదైతే ఉందో అది ఈ సమయంలో దొరుకుతుంది. మిథున రాశి వారిపైన శనిదేవుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే ఈ సమయంలో ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం అయితే కారణంగా వీరికి చాలా ప్రయోజనాలు అనేవి ఉంటాయి. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి కర్మస్థానంలో ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరొక వైపు పిల్లల నుండి అనేక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాది మిథున రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ యొక్క ఆకర్షణ, విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడు ప్రభావంతో స్నేహితుల ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దగా ఆర్థిక విషయాల్లో మీరు ఆర్జించలేకపోయి ఉంటారు. మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే
మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు 2025 కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటు కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్త పడాలి. ఈ రాశి వారి విద్యా రంగంలో చూసుకున్నట్లయితే శ్రమకు తగిన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మంచి పద్ధతి కూడా ఉంటుంది. మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటను కోరికను పెంచే బాధ్యత తీసుకుంటాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి 2025 ఆంగ్ల నూతన సంవత్సరం వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి. మే నెల తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు ఫలితాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. అయితే మీరు అన్ని పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయవంతమవుతారు కూడా. ఈ రాశి వారి కొత్త ఏడాది మొదటి 6 నెలల పాటు ఆరోగ్యంపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీరు తగిన విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు. రెండవ భాగంలో జూలై నుండి చివరి 6 నెలలు మీరు చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారి కొత్త సంవత్సరం వెండిని ధరిస్తే మేలు. ప్రతిరోజు కూడా ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శిస్తే మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు దక్కుతాయి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి. ఈ మిథున రాశి వారి జీవితం ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఏ సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దొరుకుతుంది. ఈ సమయంలో మిథున రాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.